నమస్కారం. కేంద్రం ఇచ్చిన డబ్బుల్నే జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అదే విధమైన స్టేట్మెంటు తెలంగాణలో మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ కూడా అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుల్నే రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి, అసలు ఇవన్నీ కేంద్రం ఇస్తున్న పథకాలే, ప్రజలు దీన్ని గమనించాలి అని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. అంటే నా ప్రశ్న ఏంటి అంటే వీళ్ళిద్దరికీ ఇప్పుడే తెలిసిందా ఈ విషయం? గత 4.5 సంవత్సరాలుగా జగనన్న ఆ పథకం, జగనన్న ఈ పథకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఇటువంటి రకరకాల పేర్లు పెడుతూ ఉంటే ఆ పథకాలన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందనే విషయం చాలామందికి తెలిసినా కానీ ఎవరు మాట్లాడలేదు. ప్రతిదానికి వైఎస్ఆర్ పేరు, ప్రతిదానికి జగనన్న పేరు పెట్టుకుంటూ ఉంటే ఇన్ని రోజులు బీజేపీ నాయకులు ఎందుకు ఊరుకొని ఉన్నారు? అదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా ఏదో వివిధ రకాల పేర్లు పెట్టుకున్నాడు. ఒక్కటే డిఫరెన్స్ ఏంటి అంటే కేసీఆర్ సొంత పేరు పెట్టుకోలే, ఏదో వేరే పేర్లు పెట్టి ఈ పథకం నాది అన్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి పథకం ముందర జగనన్న దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న ఆ దీవెన, ఇది ఇటువంటి పేర్లు అన్నమాట. అన్నీ ఆయన సొంత పేర్లు లేకపోతే వాళ్ళ నాన్న పేర్లు. ఈ పేర్లు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఆయన పేర్లే పెట్టుకుంటూ ఉంటే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? ఏ రోజునన్నా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా? కేంద్ర ప్రభుత్వం ఏదన్నా చర్యలు తీసుకున్నదా? అంటే పేర్లు మామూలుగా పేరు పెట్టుకోవడం అంటే వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తారు, ఆ పేరును ఉంచాలి అక్కడ. లేదు ముందర ఏదన్నా ప్రిఫిక్సో సఫిక్సో ఏదన్నా తగిలిచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వ పథకం అనే విషయం తెలియాలి కదా. అది తెలియకుండా తిమ్మిని బమ్మిని చేసే విధంగా జగన్ పేర్లు పెట్టుకుంటూ ఉంటే ఇన్ని రోజులు ఎవరూ మాట్లాడలేదు. మరి ముఖ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షురాలు కావటానికి ముందు సోము వీర్రాజు, ఆయన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీకి, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కదా. జగన్మోహన్ రెడ్డి పేర్లని తన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటూ ఉంటే, తన పేర్లే పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? కేంద్రం నుంచి ఎందుకు అబ్జెక్షన్ రాలేదు ఇప్పటివరకు? ఏదో చెప్తున్నారు కేంద్రం కూడా ఒక చట్టం చేసింది, కేంద్రం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చడానికి వీలు లేదు అని చెప్పి కేంద్రం నిర్ణయించింది అని రకరకాలుగా ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకెందుకు? ఎలక్షన్లు వచ్చేసి ఇంకో 2 నెలల్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పటివరకు ఉన్నవన్నీ కూడా జగనన్న పేర్లే. ప్రతిదానికి జగనన్న భూసురక్షా పథకం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఇటువంటివి అన్నీ ఇటువంటి పేర్లే. మరి వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటే ఇంతకాలం వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు వికసిత భారత్ అనే ప్రోగ్రాం ఒకటి కేంద్ర ప్రభుత్వం చేపడితే ఆ వికసిత భారత్ కార్యక్రమంలో వీళ్ళందరూ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ నరేంద్ర మోడీ ఇస్తున్న పథకాలు అని చెప్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అందుకని వాళ్ళు మళ్ళీ నరేంద్ర మోడీ పేరు చెప్తూ ఉన్నారు. అందులో తప్పేమీ లేదు. ఇక్కడ అన్నీ జగనన్న పేరు పెట్టుకుంటే లేని తప్పు నరేంద్ర మోడీ పేరు చెప్తే వస్తుందా? కాదు కదా. కానీ ఏంటి అంటే కేంద్రం 100% సబ్సిడీ ఇచ్చి నిర్వహించే పథకాల పేర్లు కూడా మార్చుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటూ, మరీ ముఖ్యంగా జగన్ అయితే తన పేరే పెట్టుకుంటూ ఉంటే ఇంతకాలం భారతీయ జనతా పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అందుకని కనీసం ఇప్పటికైనా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మేము 100% గ్రాంట్ తోటి ఇచ్చే పథకాలకి మేము ఏదైతే పేరు పెడతామో అదే ఉంచాలి, మేము 70% గ్రాంట్ ఇచ్చేవైతే మా పథకాన్ని కంపల్సరీగా టైటిల్లో ఉంచేలాగా చూడాలి మేము పెట్టిన పేరుని
అని అటువంటి నిబంధనలు ఏమన్నా పెట్టాలి. 100% రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు అయితే దానికి మీ పేరు, మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు అని ఏమన్నా గైడ్లైన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే కనపడుతున్నది. ఈ విధంగా జగనన్న, వైఎస్ఆర్ అని పెట్టుకుంటూ పోతే వైఎస్ఆర్ అనేది అసలు పేరు ఎట్లా పెడతారు మీరు? వైఎస్ఆర్ అనేది అది ఒక పార్టీ పేరు కదా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ అనేది నీ పార్టీ పేరు. మీ నాన్న పేరు అయితే తర్వాత సంగతి. నీ పార్టీ పేరుని ఒక పథకానికి ఎలా పెడతావు అని కేంద్రం అడగాలి కదా. ఇది ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చ జరుగుతూ ఉన్నది. చూద్దాం రానున్న రోజుల్లో కేంద్రం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, ఇటువంటి పేర్లు పెట్టి ఏ ముఖ్యమంత్రి ఆ పేరు సొంత పేర్లు పెట్టుకునే పథకాలను ఆపుతుందా, ఆ పేర్లని. ఇటువంటి విషయాలన్నీ చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.